ఏమన్నా మీ కూతు అంత డిస్టర్బెన్స్ రావచ్చు, ఇదేంటో కాదు మన తుఫాను గాలి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైము కరెక్ట్ గా పావు తక్కువ 7 అయిందండి. బయట వాతావరణం ఉందండి, అబ్బోయ్ మామూలు గాలి కాదు. మధ్యాహ్నానికి పీతల ఫ్రై చేసుకుని తినేసి రాత్రికి ఇలాంటి క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తుంటే ఉందండి. చెప్తే నమ్మరు, నవ్వారు మంచాలు మనం కదపకుండా గాలికి అయ్యే కదిలిపోతున్నాయి, ఏదో దెయ్యం వచ్చి కదిపినట్టు. ఇలాంటి టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా భయ్యా అని మీరు అడగొచ్చు. మనకు తెలిసిందే కదా పిచ్చి పలు రకాలని, అందులో ఇదో రకం. ఈ పీతల ఫ్రైని మేము కొత్తగా ట్రై చేసాం, మాకైతే రుచి నచ్చింది. రెయిన్ కోట్ వేసుకుని రెడీగా ఉన్నాను. వాన రాగానే ఇక్కడి నుంచి పరుగు. మళ్ళీ మీకు వినిపిస్తుందో లేదని కూసింత గట్టిగా అరిసి చెప్తున్నాను, అడ్జస్ట్ చేసేసుకోండి. కొంతమందికి పీతల కూర వండడమే రాదు, ఇంకొంతమందికి వండుతూ వచ్చిన వాటిని తినటం రాదు, మరి కొంతమందికి తిందామన్నా దొరికి సావు. అయితే ముఖ్యమైన విషయం, మీరు గాని మీ పిల్లలు గాని ఇంట్లోంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి మాత్రం వెళ్ళకండి. గవర్నమెంటే ప్రతి ఒక్కరికి సెలవు ఇచ్చి ఇంట్లో కూర్చోమని ప్రతి ఊరికి ప్రతి ఫోన్ కి ప్రకటన ఇచ్చిందంటే అది ఎంత పెద్ద మొత్తంలో రాబోతుందో అర్థం చేసుకోండి. నేను ప్రస్తుతానికి మా బిల్డింగ్ మీద నుంచుంటే ఉన్న చోట నుంచోలేకపోతున్నాను, ఇంకా మీరే తెలుసుకోండి. వర్షం మాట అటు ఉంచితే వచ్చే గాలికి చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఎగిరిపోతారు. నా మాట నమ్మండి. ఏ డిస్టర్బెన్స్ లేని టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చేసి నా మాటలతో ఈ వీడియోని ఇంకో 1 మిలియన్ పట్టుకోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ టైంకి వీడియో పెడతానంటే ఏదో నా మాటని ఇంకో నలుగురైనా జాగ్రత్త పడతారని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఫస్ట్ లో కామెడీగా మాట్లాడకపోతే మీరు లాస్ట్ వరకు చూడరని అలా మాట్లాడాల్సి వచ్చింది. జాగ్రత్త అండి.